చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ ఇల్లులు కోల్పడంతో వాళ్ళ సామాన్లు అనేది బయట పెట్టుకున్నారు. సామాన్లు బయట పెట్టుకుని మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఏంది మన నివాసం ఏంది అనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనపడుతుంది. చూడండి వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సామాను కూడా బయట పెట్టుకున్నారు. ప్రతి సామాను కూడా బయట పెట్టుకున్నారు. లోపల రేకులు అవన్నీ కూల్చడంతో లోపల ఉన్న సామాన్లు అయితే ప్రస్తుతానికి అయితే బయట పెట్టుకున్నాం. మరి ఇప్పుడు సడన్గా వర్షం వస్తే మా పరిస్థితి ఏంది, మేము ఎలా ఉండాలి ఏంది అనేది కూడా మాకు తెలియదు. ఇంతవరకు అయితే మాకు ఏ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని పలానా ప్లేస్లో ఉండండి అనేది చెప్పలేదు అనేది చెప్తున్నారు. చాలా వరకు అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో అంటే ఇళ్ళకి సీల్ వేసి అయితే అధికారులు వెళ్ళారు. అలాగే పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. మమ్మల్ని ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి బయటనే ఉండేలా అయితే చేస్తున్నారు. పైన ఉన్న రేకులు కానీ అవన్నీ కానీ సుత్తెలు గన్నులతో గడ్డపారలతో కలిపి కూల్చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది, మా దయనీయ పరిస్థితి, మేము గెలిపించుకున్నది మమ్మల్ని ఇలా రోడ్డును పడేస్తారా అని చెప్పేసి అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. అలాగే ఎక్కడ మా సామాన్లు తీసుకొని మేము ఎక్కడికి పోవాలని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి రోజుకి ఇక్కడ మూసి సుందరీకరణ ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు కానీ దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి మూసి చుట్టుపక్కల ఉంటూ వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, మా పరిస్థితి ఏంది, మేము చాలా దారుణం అయితే జరుగుతుంది మాకు. మేము గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాం, మమ్మల్ని ఇంత దారుణానికి చేస్తారా, మేము గెలిపించుకున్నందుకే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇలా చేస్తుందా అని చెప్పేసి అయితే అంటున్నాము. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి మేము సరైన సమాధానం చెప్తాం. ప్రభుత్వాన్ని దించే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మాకు తీరని లోటు అయితే చేసింది అని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కానీ రానున్న రోజుల్లో మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు అయితే మనకి కనపడుతున్నాయి. దాదాపు కొన్ని వందలాది మందిని రోడ్డును పడేశారు అని చెప్పేసి ఆరోపిస్తుంది. ఈ వందలాది మంది వేలాది మంది కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో అయితే మేము ముందుకెళ్తామని చెప్పి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడొద్దు అని చెప్పేసి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది అయితే చెప్తున్నారు అని అయితే చెప్తున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళు మాట్లాడండి అని అడిగినా కానీ ఏ ఒక్కరు కూడా మాకు ఇది పరిస్థితి, ఇది అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక్కడో కూడా నోరు తెరిచి చెప్పటం లేదు. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా బెదిరించారా లేదు అంటే ఏం జరిగింది అనేది అయితే ఎవరికి తెలియదు. ఎవరు చిన్న పిల్లగాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి అయితే మనకి కనపడుతూ ఉంది. ఇక్కడ మూసీ నది చుట్టుపక్కల ఉన్న చాలా ఇళ్ళు మట్టికి కూల్పేస్తున్నారు. ఆ కూల్పేసే భాగంలో సందర్భంగా చాలామందిని అయితే అడ్డుకోవడం కోసం పోలీసు వారు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఈ మూసీ నది చుట్టుపక్కల ఉన్న చాలామంది జనాలను అయితే మీరు మీడియా వాళ్ళతో మాట్లాడొద్దు అనే మాటలు అయితే మనకి వినిపిస్తూ ఉన్నాం. మరి మీడియాతో ఎందుకు మాట్లాడొద్దు అన్నారంటే ఎక్కడ కూడా ఏమైనా రాజకీయం జరుగుతుందా లేదు అంటే ఇంకేమైనా చేస్తున్నారా అనే విషయాలు అయితే పూర్తి స్థాయిలో మనకైతే బయటికి రావట్లేదు. ఇక్కడ ఈ శంకర్ నగర్లోనైతే దాదాపు ఒక 100 ఇళ్ల మట్టుకైతే ఈ మూసీ నది పక్కన ఉన్న వాటిని అయితే కూల్పేయడం జరుగుతుంది. ఈ కూల్పేసే ఇళ్లలో భాగంగా ఈ పోలీస్ వ్యవస్థ కూడా చాలా అయితే కట్టుదిట్టంతో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా అదే స్థానికులు కానీ ఏమైనా గొడవలు చేస్తారా అల్లరి చేస్తారా అనే వాళ్ళని అడ్డుకోవడం కోసం అయితే పోలీస్ వ్యవస్థ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థే కాదు చాలామంది రాజకీయ నాయకులు కూడా వచ్చి ఇక్కడున్న ప్రజల్ని ఎవరితో మాట్లాడొద్దు, మీడియా ముందుకు రావద్దు అనేసి అయితే చెప్పే మాటలైతే మనకు వినిపిస్తూ ఉన్నాయి. మరి నాయకులు ఎందుకు వస్తున్నారు, ఎందుకు వాళ్ళని మాట్లాడొద్దు అంటున్నారు జనాలు అంటే వాళ్ళకి ఏమన్నా అంటే ఇప్పుడు కూడా ప్రలోభ పెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే మనకైతే ఇక్కడ తాజాగా వినిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో సామాన్లు అయితే కూలగొట్టారు, ఆ కూలగొట్టిన సామాన్లు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో వాటిని తీసుకొచ్చి పాత సామాన్లకి అమ్ముకోవటం అయితే పాత సామాన్ల షాప్లో వేసుకొని అమ్ముకోవటం అయితే చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది అయితే మహిళను కానీ ఎవరిని కానీ మనం ఇక్కడ అడిగితే వాళ్ళు మేము మాట్లాడకూడదు, మేము మాట్లాడాల్సిన పని లేదు, మాకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. మా కన్నీళ్ళ బాధ మేము ఎవరికి చెప్పుకోలేమని చెప్తున్నారు. కొంతమంది అయితే మటుకి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వచ్చి మీరు మీడియాల ముందు మాట్లాడకండి అని చెప్పి బెదిరించారు అని కూడా కొంతమంది అయితే చెప్తూ వచ్చారు మనకి. మరి ఎందుకు అంటున్నారు వాళ్ళు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు? ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ పరిధిలో జరుగుతున్న ఈ కూల్చివేతలకి వాళ్ళు నష్టపోతున్నా కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడొద్దు అన్న వాళ్ళు ఎందుకు మభ్య పెడుతున్నారు, ఎందుకు మాటలతో ప్రలోభ పెడుతున్నారు అనే విషయాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో మనకు వెల్లడి కాలేదు. మరి పోలీస్ వ్యవస్థ మటుకు చాలా కట్టుదిట్టంగా ఉంది. హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కానీ హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలతో పాటు ఇప్పుడు మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇల్లు కూడా చాలా వరకు ఒక 100 ఇళ్ళు అయితే కూల్చేయడం జరిగింది. పోలీస్ వ్యాన్లు కానీ చాలా అంటే దాదాపు
ఒక 50 నుంచి 60 మంది పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు ఈ కూల్చివేతల్లో భాగంగా. ఇక్కడ చూస్తున్నాం కదా మనకు విజువల్లో కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు వాళ్ళ ఇంట్లో ఉన్న కరెంటు పైపులు కానీ అవన్నీ పగలగొట్టిన పైపులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పాత సామాన్లకు అమ్ముకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలో ఉన్న కొన్ని బీరువాలు కూడా అంటే వాటి నుండి ఇల్లు రేకులు పడ్డ వాటిలో కూల్చేయడం జరగడం వల్ల కొన్ని పడ్డాయి. అవి కూడా తెచ్చుకొని వాళ్ళు అమ్ముకునే అయితే మనకు ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడే పక్కనే చూసుకున్నట్టయితే మనకు పోలీస్ సిబ్బందికి సంబంధించిన వెహికల్స్ అనేది మనకి ఇక్కడ పార్కింగ్ అయితే చేయడం జరిగింది. మరి దాదాపు ఒక 50 నుంచి 100 మంది వరకు అయితే ఇక్కడ పోలీసులను అయితే ఏర్పాటు చేశారు. మరి మా ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్న కూల్చివేతలకి అడ్డుపడతారు అని చెప్పేసి స్థానికులను అడ్డుకోవడం కోసం పోలీసు వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు. హైడ్రాలో భాగంగా చాలా చోట్ల కూల్చివేతలు జరుగుతుంది. అలాగే ఇప్పుడు మూసీ సుందరీకరణకు సంబంధించి మూసీ చుట్టుపక్కల ఉన్న ఎప్పటి నుంచో దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి ఉంటున్న ప్రజల ఇళ్ళనైతే కూల్చడం అయితే జరిగింది. మరి మూసీ సుందరీకరణ అనేది ఎంతవరకు జరుగుతుందో తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలామందిని అయితే రోడ్డును పడేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రానున్న రోజులలో ఎలా ఉండబోతుంది, మరి కూల్చివేతలు జరిగిన తర్వాత ఈ కూల్చివేతలకు సంబంధించి వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఇల్లులు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారా లేదు అనేది తర్వాత ప్రభుత్వమే నిర్ణయించాలి. కొంతమందికి అయితే కొన్ని చోట్ల ఇల్లులు ఇచ్చామని చెప్తున్నారు, ఇల్లులు ఇచ్చారు అంటున్నారు, కానీ ఆ పూర్తి స్థాయిలో అంటే ఒక ఇంట్లో దాదాపు ఒక 10-15 కుటుంబాల నివాసం అయితే ఉంది. ఆ నివాసం ఉన్న ఇళ్ళకైతే నివసిస్తున్న వారికైతే మటుకి ఒక చోట డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అందులోనే ఉండండి అని చెప్తున్నారు. దానికి మేము ససేమేర ఒప్పుకోమని చెప్పేసి కూడా ప్రజలైతే చెప్పడం జరుగుతుంది.